ఆ విధంగా దేవుడు చెప్పిన మాట. మరి ఎవరంటే ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు ఇరుకు మార్గాన్ని, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం, వెడల్పు మార్గంలో వచ్చామా, ఇరుకు మార్గంలో వచ్చామా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ప్రతిసారి కూడా ప్రతి చోట కూడా మనము దాన్ని మనం టెస్టిఫై చేసుకోవాలి, దాన్ని మనం పరీక్షించుకోవాలి. ఇక్కడికి వచ్చాను నేను, ఎలా వచ్చాను నేను? ఈ రోడ్డు కాదు, ఆ రోడ్డు కాదు, ఆ రోడ్డు కాదు, ఇది కాదు, ఏంటమ్మా? ఇరుకు మార్గము. ఇంకోటి సోదరు, రెండు నీవే నిర్ణయించుకోవాలి. ఇరుకు మార్గం గుండా మనము వస్తున్నాం అంటే అర్థం ఎట్లా, ఏం దేని ప్రకారం వస్తున్నాం? అక్కడ ఉన్నమాట, తండ్రి పరలోకం నా తండ్రి చిత్త ప్రకారము జరిగించువాడే, పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్త ప్రకారం జరిగించువాడే అంటూ వారే దీంట్లోకి ప్రవేశిస్తారు. ప్రభువా నేను పిలిచేవాడు పరలోకంలో ప్రవేశించేది, కానీ పరలోకంలో ఉన్న తండ్రి చిత్త ప్రకారము ఎల్లప్పుడూ, ఆ మాట కావాలి, అది ఎందుకు రాయబడినది, కానీ ఎల్లప్పుడూ, ప్రతి సమయంలో, ప్రతిసారి కూడా ఈజ్ ఇస్ గాడ్స్ విల్. నేను దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నానా? ప్రశ్న అనేది ఎప్పుడు వేసుకుంటే అది ఇరుకు మార్గం. ఎప్పుడు నువ్వు పరీక్షించుకుంటుంటే అది ఇరుకు మార్గం. పరీక్షించకుండా వెళ్ళిపోతున్నావు అంటే ఇరుకు మార్గం. సింపుల్. అక్కడ పెద్ద డెఫినేషన్ కూడా అవసరం లేదు. ప్రతి దాంట్లో కూడా ఈ తండ్రి చిత్తమా, తండ్రి చిత్తమైతే ఎలా చేయాలి, తండ్రిని ఎలా నేను ఘనపరచగలుగుతా అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే ప్రతి దాంట్లో కూడా, ప్రతి మాట, ప్రతి క్రియ, ప్రతి తలంపు, ప్రతి క్రియలో కూడా ఆ తండ్రి చిత్తాన్ని గురించిన ఆలోచన నేను కలిగి ఉంటే ఏమవుతుందమ్మా? కంపల్సరీగా అది ఇరుకు మార్గం అవుతుంది. పోవటం కష్టం అనిపిస్తుంది. ఎక్స్ కరెక్ట్ ఏమన్నా పట్టించుకోను. నా సొంత ఆలోచన నాకు అనిపించింది వెడల్పు మార్గం నాకు అనిపించింది. ఏంటమ్మా? నా వాళ్ళకి అర్థమైంది, వాళ్ళనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు, అయిపోయింది. ఏమైందమ్మా? వెడల్పు. నా తండ్రి చిత్తాన్ని జరిగించాలి. వాట్ ఈస్ గాడ్స్ విల్? ఎవరికి వారు, నేను చెప్పేదంటే ఎవరికి వారు నాకు నేరుగా ప్రశ్నించుకోవాలి. మరి అది ఇరుకుగానే ఉండాలి, వెడల్పుగా ఉండాలి. ఆ ఇరుకు మార్గంలో ఎవరైతే ప్రవేశిస్తారో అది నిజమైన సిద్ధపాటు. ఆ సిద్ధపాటు పడిన వారు ఏం చేస్తారమ్మా? ఈ జీవితాన్ని బట్టి ఏమో పరలోకంలో కూడా మనము ఉండగలుగుతాం. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది మనం గుర్తించలేకపోతే ఏమవుతుందమ్మా? మన జీవితాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. ప్లీజ్ ఆలోచించండి. దేవుడు మనల్ని ప్రేమించి చక్కటి జీవితాన్ని ప్రేమించాడు. ఆ జీవితాన్ని మనము ఎంతగా కొనసాగిస్తున్నాము. ఇది ఇక్కడి నుంచి అక్కడికి పోగానే మళ్ళా వెడల్పు మార్గం అవుతామా? సోదరు, ఎప్పుడు కూడా ఇక్కడ మనం ఇలాగా జీవిస్తున్నాము, ఎటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటున్నాము, ఎందుకు ఇంటున్నాం మనము? వైఆర్వి హియర్ ఎందుకు ఇంటున్నామా? విని దాని ప్రకారము ఈ జీవి నడుచుకుంటా ఉద్దేశంతో వింటున్నాం. అంతేగాని విని ఏదో డబ్బు కొట్టినట్టుగా బాగుందిరా అని చెప్పి మనం ఊగుతాం రాలేదా? ఎందుకు వచ్చామా? విని ఏం చేస్తున్నావు? ఈనా మాటలు విని దాని ప్రకారం జరిగించేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉన్నాడు. సహోదరుడా, అందుకోసం వచ్చాం మనం. ఎందుకు వింటున్నాము? కట్టుకుంటాను వింటున్నాం. ఎందుకు వింటున్నాము? బండ మీద కట్టుకోవడానికి. ఇద్దరు విన్నారు. ఎవరు విన్నారమ్మా? బండ మీద ఇసుక కట్టేవాడున్నాడు, ఇసుక మీద విని దాని ప్రకారం జరిగించిన వాడేమో ఇసుక. వాడు ఇల్లు కడతలేదు, బాగానే ఒకటి, కానీ ఎక్కడ ఉందామా? అది ఇసుక మీద ఉన్నాడు. విని దాని ప్రకారమే జరిగించేవాడు బండ మీద ఇల్లు కడతాడు. ఇద్దరు వింటున్నారు, కానీ ఒకరేమో ఇసుక మీద, ఒకరేమో బండ మీద.
ఇటువంటి ఇల్లు నీ ఎప్పుడైతే కట్టుకోవటం నువ్వు ప్రారంభిస్తావు సోదరా, ఇది ప్రారంభం కరెక్ట్గా ఉంటే అంతం కూడా కరెక్ట్గా ఉంటుంది. ప్రారంభం కరెక్ట్గా ఉంటే అంతం కరెక్ట్గా ఉంటుంది. అంటే అట్లా కట్టుకోవటం అంటే ఇక్కడ విన్నాం, విన్న తర్వాత ఇక్కడే కట్టుకోవట్లేదు ఏదన్నా రాకముక్కలు కాదు కదా. మళ్ళీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోగానే యూ స్టార్ట్ వర్కింగ్ ఏంటమ్మా, దాని ప్రకారం మనము కట్టుకోవాలనే ఆలోచన మనం కలిగి ఉండాలి. మన ఇల్లు కట్టువారం అమ్మా, మనం ఎవరమ్మా, మన ఇల్లు మనం కట్టుకోవాలి. ఆ ఇల్లు ఏదమ్మా పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు. ఆ ప్రశ్నలు మనం ప్రశ్నించుకుంటూ ఉంటుంటే మన జీవితాల్లో ఎంతో గొప్ప గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. అలాగే దేవుడు మనల్ని నడిపించాలని దేవుడి చిత్తమైతున్నది. బూరా శబ్దం పాడదాం ఒకసారి, చాలా పాడు.